మా గోదావరి స్టైల్ సొరపిట్ట చేయడం మీలో ఎంతమందికి వచ్చు? సో నేనైతే ఇలా కుక్ చేస్తాను. 4 to 5 days అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే చేపల్ని ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు పోసుకుని హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. వన్స్ ఆఫ్టర్ బాయిలింగ్ పైనున్న తొక్కంతా తీసేసి లోపల ఫ్లెష్ అంతా కూడా నీట్గా వేరే దాంట్లోకి సపరేట్ చేయండి. ఇప్పుడు హెడ్కి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాక డౌన్ సైడ్ ఉన్న ఈ వేస్ట్ పార్ట్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీస్ని కూడా ఇందులో వేసుకోండి. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత 2 to 3 times అయితే ప్రెషర్ పెట్టకుండా నీట్గా కడుక్కోండి కూల్ వాటర్లో. సో ఇప్పుడు దీని ఉన్న ఇసుక అంతా కూడా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. రిమెంబర్, ఈ చేపకి పొలుసు అనేది ఉండదన్నమాట, మనం తీసిన తొక్కే పొలుసులాగా. సో ఇప్పుడు ఇదంతా ఏదైతే ఉందో బాగా స్క్వీజ్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి పోయేలా చేయండి. ఇప్పుడు ఈ హెడ్లో ఉన్న బోను ఇదంతా కూడా ఇందులోనే ఉంచేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పిన విధానంలో చేస్తే 4 to 5 days స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వకుండా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో 1 tablespoon పసుపు, అలాగే 2 tablespoons ఆఫ్ కారం వేసి, అలాగే మీకు తగినంత కారం కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు కూడా. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఆఫ్ ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. దాంతోపాటు 2 పెద్ద చెంచాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్క్వీజ్ చేస్తూ మొత్తం మిక్స్చర్ అంతా కూడా ఈక్వల్గా కలిసేలాగా అయితే చేసేసేయండి. సో ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని బాగా దల్సరగా ఉండే గిన్నె కానీ లేదా మీడియం దల్సర ఉన్న గిన్నెలో అయినా సరే అయినంత వరకు వేరుశనగ ఆయిల్ వాడడానికి ప్రిఫర్ చేయండి. అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలే వేయండి, ఉల్లిపాయ పేస్ట్ వేస్తే టేస్ట్ బాగోదు. అండ్ ఇందులో 5 to 6 మిర్చీస్ పొడుగ్గా కట్ చేసుకున్న వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఆఫ్ జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ ఫిష్ మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఈచ్ 10 minutesకి ఒక్కసారి అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడుతుంది. సో ఇలా కుక్ చేసింది పొడి పొళ్ళాడే వరకు వేయిస్తే మీకు అది కనిపిస్తే అక్కడితో మనం వండడం అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 40 minutes అయితే పడుతుంది. సో ఇప్పుడు వేడి వేడి అన్నంలో మీరు దీంట్లో పప్పు నూనె అంటే గానుగు నూనె వేసుకుని ఈ కర్రీ కలుపుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇది ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి.